మూడవదిగా చూస్తే చూడండి 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడైనను. 6వ వచనం, యూదుల శుద్ధీకారాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. తల్లి పరిచారకులు చూసి ఏమని చెప్తుంది? ఆయన మీతో చెప్పునది చేయుడి. దేవుని బిడ్డలు, ఎప్పుడు అద్భుతం జరుగుతుంది? ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తున్నాను నేను. ఒక అవమానం, ఒక కొరత ఎప్పుడు తీర్చబడుతుంది? వెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకల్. ఎప్పుడు అద్భుతం చేస్తాడు? జాగ్రత్తగా వినండి. అద్భుతాలు ఎక్కడ మొదలవుతాయంటే, ఒకటి దేవుని మాట, రెండోదిగా విధేయత, ఆటోమేటిక్గా అద్భుతం ఉంటుంది. మరొకసారి చెప్తాను, ఒకటి దేవుని మాట, రెండోదిగా విధేయత, ఆ తర్వాత అద్భుతం ఉండిపోతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ అద్భుతం ఏంటంటే నీళ్ళు ద్రాక్షరసంగా మారడం. కానీ అద్భుతానికి ముందు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుని మాట ఉంది. ఏంటి ఆ మాట? ఈ బాణలను, ఈ ఖాళీ బాణలు 6 రాతి బాణలు ఉన్నాయి అక్కడ, ఆ 6 రాతి బాణాలను నీళ్ళతో నింపుడి. అది దేవుని మాట. విధేయత ఏంటంటే, మాట ఏంటంటే ఇదిగో ఆ బాణలు నీళ్ళతో నింపు. విధేయత ఏంటంటే దాన్ని ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరి అంటే యేసు ప్రభువుని గురించి తెలుసు అండి. యేసు ప్రభు జన్మ ఏ రకంగా ఉన్నది, యేసు ప్రభువుని గురించి జ్ఞానులు ఏమని చెప్పారు, యేసు ప్రభుని గురించి సుమయోను ఏమి చెప్పాడు, అన్నీ మరియకు తెలుసు. మరియ దేవుని మాట వింటది అంటే సరే అనుకోవచ్చు. వీళ్ళు పరిచారకులు ఎవరండి? ఫస్ట్ టైం యేసు ప్రభు మినిస్ట్రీలోకి 30 సంవత్సరాలు కార్పెంటర్గా చూసింటారు. ఇప్పుడు కొత్తగా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు వీళ్ళు. లేదా యేసు ప్రభు ఫస్ట్ టైం వాళ్ళ ఎదుటికి వచ్చాడు. వాళ్ళ ఎదుటికి వచ్చి ఒక మాట అంటాడు, బాణాలను 6 రాతి బాణాలు నీళ్ళతో నింపుడి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఫస్ట్ టైం దేవుని దగ్గరకు వస్తున్నావా, సెకండ్ టైం దేవుని దగ్గరకు వస్తున్నావా, 1000సారి దేవుని దగ్గరకు వస్తున్నావా, సంవత్సరాల తరబడి దేవుని దగ్గరకు వస్తున్నావా కాదు ఇంపార్టెంట్. ఎంతగా దేవుని మాటకు నువ్వు విలువనిస్తున్నావు. వాళ్ళు ఏమని నమ్మారంటే, ఈయన చెబితే ఏదో జరుగుతుంది అని నమ్మి ఏం చేశారు తెలుసా? బైబిల్లో వ్రాయబడింది, వారు పరిచారకులు అంటే ఎవరు? పని చేసేవాళ్ళు ఏమని అడగాలి? మనం పెళ్ళికి పోయి నిలబడతాం, ప్లేట్ పట్టుకొని చికెన్ వేసిన తర్వాత ఇంకొక గంట వేయంటే మన సైడ్ మళ్ళీ చూస్తాడు. వాడు ఉండేదే గంట వేయడానికి, మళ్ళీ మన సైడ్ చూస్తాడు. అనిపిస్తుంది ఇదేం కర్మరా ఇది, పెళ్ళికి వచ్చాం, వాళ్ళు ఆల్ ఆర్ ఇన్వైటెడ్, హార్టీలీ కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించి భోజనాలు స్వీకరించిన ఇంత కార్డులో ప్రింట్ చేసి వీని దగ్గర ప్లేట్ పెట్టి మనం అరే ఒకటి వేయరా, ఒక ముక్క వేయి, ఒక గంట వేయి అంటే మన సైడ్ చూస్తాడు. ఎందుకు? వానికి డబ్బు ఇచ్చి ఆ పనిలో పెట్టినా వాడు సరిగా పని చేయడు. ఇప్పుడు వీళ్ళు యేసుప్రభు వచ్చి అంటున్నాడు, ఆ బాణాల నీళ్ళతో నింపుడి. వీళ్ళు అడగాలి, ఏం మాట్లాడుతున్నాను? అయిపోయింది ద్రాక్షారసం, ఆ బాణలో నీళ్లు నింపింది దేనికి? కాళ్ళు కడుక్కోవడానికి. కాళ్ళు కడుక్కున్న బాణల్లో లేదా చేతులు కడుక్కున్న బాణల్లో, ముఖాన్ని కడుక్కున్న బాణల్లో నీళ్లు నింపమని చెప్తున్నా. ఏమన్నా కొంచెమన్నా అన్నారా? లేదు. యేసు ప్రభుని గురించి వాళ్ళకి జీరో. రెండవదిగా యేసు ప్రభు చెప్పింది విరుద్ధమైనటువంటిది. ద్రాక్షారసం అయితే బాణలు నీళ్ళతో నింపమన్నాడు. అది కూడా ఏంటి? శుద్ధీకరణాచారం ఉండేటువంటి 6 రాతి బాణలు. దేవుని బిడ్డలారా, వీళ్ళకు యేసు ప్రభుని గురించి తెలియదు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని అస్సలు తెలియదు. ఎందుకంటే యేసు ప్రభు చేసిన మొదటి సూచక్రియ ఇది. కానీ వాళ్ళు అంటున్నారు, నువ్వు చెప్పావు కాబట్టి మేము చేస్తాం. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలు ఏమనుకుంటారంటే, మాకు దేవుని గురించి తెలియదు, అందుకే దేవుని నమ్మలా. 100కి 100 రూపాయలు అబద్ధం. నీకు దేవుని గురించి తెలియడం కాదు ఇంపార్టెంట్, దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయి. నీ జీవితంలో దేవుని మాటకు విలువనివ్వకపోతే, దేవుని మాటకు విధేయత చూపకపోతే అద్భుతం లేదు. అక్కడ అద్భుతం లేదు. మరియ వచ్చి అడిగినా వీళ్ళ దగ్గర విధేయత లేకపోతే అద్భుతం లేదు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. వాళ్ళు యేసు ప్రభువు ఏం చెప్పాడండి వాళ్ళకు? ఈ బాణం నీళ్ళతో నింపుడని చెప్పారు. వాళ్ళు ఎట్లా నింపారు? అంచుల మట్టుకు నింపారు. ఎట్లా నింపారు? అప్ టు బ్రిమ్స్, అంటే ఆ కొనలు ఉంటాయి కదా, అంతవరకు నింపారంట. ఈయన ఎవరా? అందరు పెళ్ళికి వచ్చేసారు. ఇప్పుడు పెళ్ళిలో ద్రాక్ష రసం తాగుతున్నారు. అంత వచ్చిన వాళ్ళంతా వచ్చేసారు. ఇప్పుడు ఈ బాణం నీళ్ళతో నింపమంటాడేంటి? అయిపోయింది, శుద్ధి చేసుకున్నారు, కాళ్ళు మొక్కలు కడుక్కున్నారు. ఇప్పుడు ఎందుకు నీళ్ళు నింపాలా? అనలా.
అసలు అయిపోయింది ద్రాక్షరసం కదా, నీళ్ళు ఎందుకు నింపమంటున్నావు? సరే నింపాలనుకో, ఎక్కడ ద్రాక్షరసం ఉందో అది నింపాలి, ఆ యొక్క తొట్లను నింపాలి, లేకపోతే అక్కడ ఉండేటువంటి పాత్రలు నింపాలి. ఇదేంటిది, దీన్ని నింపమంటున్నావు? వీళ్ళు విధేయత చూపడానికి ఒక్క ఛాన్స్ లేదండి. యేసు ప్రభుని గురించి తెలియదు, యేసు ప్రభు శక్తి తెలియదు, యేసు ప్రభు అద్భుతాలను చూడలేదు, యేసు ప్రభు ఎవరో వీరికి తెలియదు, యేసు ప్రభు చెప్పిన మాట అక్కడున్న పరిస్థితికి విరుద్ధం. అయినా వీళ్ళు విధేయత చూపించారు. నీ జీవితంలో లోకములో ఉన్నటువంటి చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి విధేయత చూపించే వ్యక్తివైతే అది విధేయత కాదు. యేసు ప్రభు ఏం చేస్తాడో వాళ్ళకి తెలియదు, యేసు ప్రభు ఎట్లా నీళ్ళను ద్రాక్షరసంగా మారుస్తాడో తెలియదు, ఏది కూడా వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి తెలిసిందంతా దేవుని మాట ప్రకారం విధేయత చూపడం. నీ జీవితంలో ఇదే నీకు ఉండాల్సిందే. మరియలాగా దేవుని చెప్పడం ఒకటైతే, రెండవదిగా ఆ పరిస్థితి ఏంటి, ప్రభు చేస్తాడా చేయడా, ఇలాంటి చేశాడా లేదా, డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, వాటన్నిటి గురించి పట్టించుకోవద్దు. బైబిల్లో వ్రాయబడింది, నీరు పోసారంట వాళ్ళు. ద్రాక్ష రసం దొరకడం ఈజీనా, నీళ్ళు దొరకడం ఈజీనా? అంతే కదా. సులువైన పని దేవుడు చెప్తే ఆ సులువైన పని చేశారు వీళ్ళు. అంటే అద్భుతానికి ఇది చిన్న పని పెద్ద పనే కాదు, అది విధేయతతో కూడిందా లేదా. ప్రార్థన చాలా చిన్నదే, బైబిల్ చదవడం చాలా చిన్నదే, పరిశుద్ధంగా నేను ప్రభు కోసం జీవిస్తాననేది చిన్నదే. అది నువ్వు ఎప్పుడైతే చేయగలవో, ఎప్పుడైతే అది జరుగుతుందో, ఆ చిన్న పని చేస్తే గొప్ప అద్భుతం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న పని మాట్లాడకుండా చేశారు. ప్రార్థన ఎందుకు చేయాలి, బైబిల్ ఎందుకు చదువుకోవాలి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, పరిచర్య ఎందుకు చేయాలి, ఆదివారం 3 సర్వీసులకు ఎందుకు రావాలి, బేస్తవారం ఎందుకు రావాలి, ఉదయాన్నే ప్రశ్నించే వ్యక్తి జీవితంలో పొందుకోలేడు. విధేయత చూపేటువంటి వ్యక్తి జీవితంలో పొందుకుంటాడు. విధేయత కలిగిన జీవితంలోనే నీరు ద్రాక్షారసంగా మారుతుందా, ఆ ప్రశ్న వాళ్ళకు వచ్చింటుంది. ఎందుకు నింపాలి అనేటువంటి ప్రశ్న వాళ్ళకు వచ్చింటుంది. కానీ వాళ్ళు ఎలాంటి విధేయత అంటే, ఒక గొప్ప అద్భుతం దగ్గర ఒక గొప్ప విధేయత ఉంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, గాడ్ ఈస్ క్వశ్చనింగ్ యువర్ ఒబీడియన్స్. నీ అద్భుతం ఎందుకు జరగడం లేదు తెలుసా? బికాస్ ద ఒబీడియన్స్ ఈస్ లుకింగ్ యాజ్ ఎ డిసొబీడియన్స్. నువ్వు అనుకుంటున్న విధేయతని, కానీ దేవునికి అది అవిధేయతగా కనపడుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇప్పుడు చూడండి దేవుడు చేసిన అద్భుతం. ఎప్పుడైతే వాళ్ళు నీళ్ళతో నింపారో అంచుల మట్టుకు, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దాన్ని ముంచి నింపారు కదా, ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి. ఎక్కడ తీసుకుపోవాలంట? విందు ప్రధాని దగ్గరికి తీసుకుపోవాలంట. ఏం తీసుకుపోవాలి? నీళ్ళని తీసుకుపోవాలి. ఎందుకు తీసుకుపోవాలి? ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి. ఏమన్నా సింక్ అవుతుందండి? ద్రాక్షారసం అయిపోయి విందు ప్రధాని టెన్షన్లో ఉంటే, ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఈ నీళ్లను ముంచి, ఈ మీ పాత్రలు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకుపోండి. ఒకవేళ తీసుకుపోయినారే అనుకో, విందు ప్రధాని ఏమంటాడు? ఏం తీసుకొచ్చారే, ఏం పనులరా మీరు, మిమ్మల్ని ఊరికి అనవసరంగా పెట్టుకున్నా, ఈడ ద్రాక్షారసం అయిపోయింది, నేను తలకాయ కొట్టుకుంటా అంటే మీరు నీళ్ళు తీసుకొస్తారేంటి అని అంటాడు. కానీ వీళ్ళు ఎలాంటి విధేయత అంటే, దేవుడు చెప్పింది, ఇంకా మన భాషలో చెప్తానండి, ఆ పదం నేను వాడకూడదు, అర్థం కావడానికి వాడతా, గుడ్డిగా నమ్మారు. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? దేవుడు ఏదైనా చేయగలడని నమ్ముతాం, చూసామా? అదే విశ్వాసం. నీళ్లు ముంచినప్పుడు వాళ్ళకు ద్రాక్షారసం కనపడలే, ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోయినప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. ముంచినప్పుడు కాలా. నీ జీవితంలో దేవుడు చేస్తాడు. చివరి వరకు నీ జీవితంలో విధేయత కలిగి ఉంటే రాసిపెట్టుకో, ఏ అద్భుతమైన జరుగుతుంది. ఆమెన్. ఏ అద్భుతమైన జరుగుతుంది. చివరి వరకు వారు విధేయత చూపించారు. ఈ యొక్క అవసరతలో, ఈ కొరతలో మరియ ఒకరైతే, మరియ ఎవరు? జాగ్రత్త పడిన వ్యక్తి, దేవుని దగ్గర ప్రార్థన చేసిన వ్యక్తి, దేవుని గురించి ఇతరులకు చెప్పినటువంటి వ్యక్తి. రెండవదిగా ఈ పరిచారకులండి, ఎంత విధేయత అంటే అన్ఇమాజినబుల్. దానికి దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? 6 రాతి బాణలు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ బాణల్లో ఎంత నీరు ఉంటుంది? దీంట్లో 1 లీటర్ వాటర్ ఉంటుంది. 6 రాతి బాణల్లో ఎన్ని లీటర్ల వాటర్ ఉంటుంది అని నాకు అనిపించిందండి. ఇంకా మనకు స్టాండర్డ్ ఎవరున్నారు? ఒక మదర్ ఉంది కదా, అమ్మ, మదర్ ఆఫ్ ఇండియా, మదర్ ఆఫ్ వరల్డ్, గూగుల్ అమ్మని అడిగాను, 6 రాతి బాణల్లో ఎన్ని నీళ్ళు పడతాయి అని అడిగా. ఏమని చెప్పింది తెలుసా? 450 లీటర్ల నుంచి 600 లీటర్ల నీళ్లు పడతాయంట. 6 రాతి బాణల్లో ఇలాంటివి 600 లీటర్లు పడతాయంట.
దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా? 1 లీటర్ ద్రాక్షారసం కాదు, కమ్యూనియన్ రోజు అంత ఇస్తాం ద్రాక్షారసం అంతే. లేదా ఒకవేళ ఎండాకాలం జ్యూస్ తాగితే 1 గ్లాసు తాగుతాం అంతే. 650 లీటర్ల ద్రాక్షారసం పెళ్ళికిచ్చేసాడు దేవుడు ఇద్దరిని బట్టి. ఒకరు మరియా, జాగ్రత్త పడిన మరియా, రెండవదిగా విధేయత చూపినటువంటి పరిచారకులు. 650 లీటర్స్. ఒకవేళ ఎంత తక్కువ అన్నా కూడా మళ్ళీ గూగుల్ ఏమని చెప్పింది తెలుసా? 450 నుంచి 650 లీటర్లు, మినిమం 450 లీటర్స్. 450 లీటర్ల ద్రాక్షారసం వాళ్ళు ముంచి తీసుకొని పోతానే అయిపోయిందంట. ఒక గొప్ప అద్భుతం ఎక్కడుంది తెలుసా? అంటే అక్కడ ఉన్న కొరత ఎందుకు నేను ఇంత చెప్తున్నా అంటే, అక్కడ ఉన్న కొరత ఎంత తెలుసా? 650 లీటర్లు. అంటే మీ ఇంటిలో ఈ వాటర్ బాటిల్స్ 650 పెడితే ఎంత అవుతుందో అంత కొరత ఉంది అక్కడ. అంత కొరతను దేవుడు ఇద్దరిని బట్టి తీర్చాడు. ఒకరు మరియా, రెండవది పరిచారకులు. ఒకరు మరియా, రెండవది పరిచారకులు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, రంగు లేని నీళ్లకు రంగు వచ్చింది, రుచి లేని నీళ్లకు రుచి వచ్చింది, విలువ లేని నీళ్లకు విలువ వచ్చింది. అవమానం కలిగిన పెళ్లిలో రికార్డు సృష్టించబడి ఈ రోజు వరకు కూడా ఆ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెళ్లిని గురించి చదువుతున్నాం. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే, ఒక మరియా, పరిచారకులు, యేసు ప్రభు. ఎప్పుడైతే ఈ ముగ్గురు ఉంటారో ఫినిష్, ఒక అద్భుతం జరుగుతుంది. యేసు ప్రభు ఎప్పటికి ఉంటాడు? మరియలాగా, పరిచారకునిలాగా కనబడు. నీ జీవితంలో ఏ అద్భుతమైన ప్రభు చేయగలడు. హల్లెలూయా. ఏ అద్భుతమైన ప్రభు చేయగలడు. ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ క్యాల్కులేషన్. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. అక్కడ ఏమున్నాయి? 6 రాతి బాణాలు ఉన్నాయి. రాతి బాణాలు దేనికి సాదృశ్యం తెలుసా? 6 అనేటువంటిది మనిషికి సాదృశ్యం. మనిషి ఏ రకంగా ఉండాలి తెలుసా? అద్భుతాన్ని పొందుకోవడానికి ఖాళీగా ఉండాలి. నీ జీవితంలో పాపము లేకుండా పరిశుద్ధంగా, గర్వము లేకుండా ఖాళీగా, పాపము లేకుండా ఖాళీగా, లోక సంబంధమైన ఆచారాలు లేకుండా ఖాళీగా ఎప్పుడైతే దేవుని దగ్గర నువ్వు కనబడతావో నీ జీవితంలో దేవుడు ఏ అద్భుతమైన చేస్తాడు. ఆమేన్. నీ జీవితంలో 6 రాతి బాణాలు మనిషిని సూచిస్తున్నాయి. మనిషిగా నీ జీవితంలో పాపం లేని ఖాళీ వ్యక్తిగా, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా, నీ జీవితంలో గర్వం, ఏ పాపాలు లేనటువంటి ఖాళీతనం ఎంత చూపిస్తావో అంత చూపించు దేవునికి. నేను ఎప్పుడు దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా? మీరు కూడా చేయండి ప్రార్థన, మీకు విశ్వాసం ఉంటే చేయండి. నాకు ఇన్ని అకౌంట్స్ ఉన్నాయి ప్రభువా, ఈ అకౌంట్లో డబ్బు రావాలి. ఎన్ని అకౌంట్లు ఉన్నాయని నన్ను అడగద్దు, నేను కూడా మిమ్మల్ని అడగాను. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు అడుగు, దేవుడు ఇస్తాడు. నీ విశ్వాసమును బట్టి దేవుని అడుగు ఇస్తాడు. 6 రాతి బాణాలు ఉంటే 6 రాతి బాణాలు నింపేశాడు. నువ్వు ఎంత ఖాళీతనాన్ని దేవుడికి చూపిస్తావు? ప్రభా, ఇదిగో పాపం లేకుండా పరిశుద్ధంగా నేనున్నాను ప్రభా. దేవా, గర్వము లేదు, అసూయ లేదు, కుళ్ళు లేదు, లేవా నిర్లక్ష్యం లేదు, సోమర్తనం లేదు. ప్రభా, ఖాళీగా ఉన్నా, నన్ను నింపు ప్రభా. గాడ్ కెన్ ఫిల్ ఇట్. ఇఫ్ నాట్, గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు ఫిల్ యూ. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో ఒక సంచలనాత్మకమైన అద్భుతం నీ అవసరతలు, అక్కర్లో జరగాలనా? ఆయన వైపు చూద్దాం. యేసు ప్రభు చాలు, యేసు ప్రభు ఉన్నాడు. కానీ అవసరమైంది మార్తా, పరిచారకులు. అవసరమైంది మార్తా, పరిచారకులు. అంటే దేవుని దగ్గర జాగ్రత్తగా ప్రార్థన చేసి వెంటనే యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసే మరియల అవసరం. దేవునికి విధేయత చూపే, మారు మాట్లాడకుండా విధేయత చూపేవారుగా మనము కనబడితే చాలు. మన కుటుంబంలో, మన జీవితంలో ఏదైనా ప్రభు చేయగలడు, ఏదైనా ప్రభు చేయగలడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. ఒక జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. నేను ఈ సాక్ష్యాన్ని విని చాలా బలపరచబడ్డానండి. ఆఫ్రికా దేశంలో నైజీరియా ప్రాంతంలో ఒక దైవసేవకుడు, ఆయన చనిపోయాడు. ఆయన లేడు. ఆయన పరిచర్యలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేసేవాడు. సో ఒకరోజు ఆయన మీటింగ్లో 6 రోజుల మీటింగ్. ఈ 6 రోజుల మీటింగ్లో ఒక ఆమె స్టేజ్ పక్కనే ఉంటుందంటండి. ఎప్పుడు స్టేజ్ పక్కన, ఈ 6 రోజుల మీటింగ్లో మొదటి రోజు స్టేజ్ పక్కన ఏంటంటే, ఆమెకు పుట్టుకతో ఈ యొక్క కళ్ళు లేవు, పుట్టుకతో ఐబాల్ లేదు, ఇక్కడ ఒక రెప్ప కూడా ఉండదు, పూర్తిగా ఇది లేకుండా ఉంది. ఆమె స్టేజ్ పక్కన నిలబడి అద్భుతం దేవుడు చేస్తాడని ఉంటే ఖచ్చితంగా ఆడుండే తన మనమున్న ఎవరినో పెట్టుకొని పెద్ద ఆమె ఏం చేసిందంటే తెలుసా? ఆ దైవ సేవకుడు ఎప్పుడు దిగి వస్తాడో, అరే నాకు చెప్పురా, నేను గట్టిగా ఆయన అడుగుతా, ఆయన పట్టుకుంటా అని చెప్పిందంట. సో స్టేజ్ పక్కనే ఉండి ఈమె ఏం చేసింది తెలుసా? ఆయన స్టేజ్ దిగిపోయడం గట్టిగా, దేవుడు నాకు స్వస్థతనివ్వాలి, ప్రార్థన చేయి అని ఒకరోజు ఆయన పట్టుకొని అడిగితే ఆయన అంట, సరే
కానీ ఏంటి సమస్య అని చూస్తే ఇది, అసలు కనుగుడ్డు లేదు, కను రెప్పలు లేవు, ఏమీ లేవు, ఇదంతా అట్లా మూసుకొని పోయింది అంతే. బై బర్త్ లేదు అసలు, ఈ యొక్క పార్ట్ ఏమీ లేదు. మొదటి రోజు పట్టుదలతో ప్రార్థన చేశాడు ఆయన, రెండవ రోజు, మూడో రోజు, నాలుగో రోజు ఇంకా అనుకున్నాడు ఇంకా జరగదులేని. ఐదో రోజు ఆమె అంటుంది గట్టిగా ఫ్రంట్ స్టేజ్కి ఆనుకొని నిలబడుతుందంట ఆమె. ఆయన చెప్తాడు వాళ్ళ మీటింగ్స్ ఆఫ్రికా దేశంలో మధ్యాహ్నం 2 నుంచి ప్రారంభమవుతాయి మీటింగ్. అంటే ఉదయాన్నే 7 గంటలకు వస్తారంట జనాలు. 7 నుంచి నిలబడితే ఫ్రంట్లోకి రావాలంటే ఉదయం 7 గంటలకు రావాలి. సో 7 గంటలకే ముస్లాం వస్తుందంట, వచ్చి నిలబడుతుందంట. దేవుని బిడలారా, ఆమె విశ్వాసం ఏంటి తెలుసా? అద్భుతాలు దేవుడు చేస్తుంటే నాకెందుకు దేవుడు చేయడు? సో అసలు కనుగుడ్డు లేదు, కనురెప్పలు లేవు, అసలు ఇక్కడ ఒక స్కిన్ ఉంటుంది అంతే. ఓహో ఇక్కడ కన్ను ఉండొచ్చు అనేటువంటి ఫీలింగ్ కనపడుతుంది. ఈ ఐబ్రోస్ మాత్రం ఉంటాయి అంతే. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ఈయన 5వ రోజు ప్రార్థన చేసిన తర్వాత ఆమె అట్లే ఉంది. ఇక లాస్ట్ డే మీటింగ్ స్టేజ్ ఎక్కేటప్పుడు ఈయన వాళ్ళ భార్యకి చెప్పాడంట. ఆమె పక్కన ఒక పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడు ఎప్పుడైతే ఆ వేరే పక్కకు చూస్తాడో నాకు చెప్పు, నేను సకాన్ని దిగి వచ్చేస్తాను, వెళ్ళిపోదాం. ఎందుకు లాస్ట్ డే మీటింగ్ కదా, రాకపోతే మళ్ళీ పట్టుకుంటుంది ఆమె. వాళ్ళ పక్కనుండే పిల్లోడు పక్కన చూసినప్పుడు నాకు సిగ్నల్ నేను వచ్చేస్తా, దిగి వెళ్ళిపోదాం మాట్లాడుకొని స్టేజ్ ఎక్కాడు. ఎందుకంటే ఈయన కూడా డౌట్ ఉంది, అసలు ఇక్కడ కన్ను ఏదైనా కనుగుడ్డు ఉండి దానికి ఏదైనా తెల్లగా ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మొచ్చు. కనుగుడ్డు లేదు, కనురెప్పలు లేవు, ఓన్లీ కనుబొమ్మలు ఉన్నాయి అంతే. 6th డే ప్రార్థన చేసే సమయంలో ఎవరో అక్కడ ఉన్నటువంటి యవనస్తుడు పోయి ఆమె దగ్గరికి పోయి అడిగాడంట, దేనికోసం ప్రార్థన చేయాలి? ఆయన స్టేజ్ పైన చూస్తున్నట్ట, దేనికోసం ప్రార్థన చేయాలి? ఆమె నిందంట. ఆ యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? లక్షల మంది ఉంటారు కాబట్టి ఆయన అందరి కోసం ప్రార్థన చేయలేడు, చాలా గొప్ప దైవసేవకుడు అండి. ఆ కనుగుడ్ల పైన ఈయన 2 చేతులు పెట్టాడంట. అంటే లేవు, ఆడ కనుగుడ్లు లేవు. ఆ స్థలంలో 2 చేతులు పెడితే ఈయన అనుకున్నాడంట, అబ్బా ఏంటి ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన తర్వాత రాకపోతే అనుకొని, సరే ఈ యవనస్తునికి విశ్వాసం ఉంటే నాకు కూడా ఉండాలి కదా అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ భార్య ఏం సిగ్నల్ ఇవ్వడంలా. ఎందుకు? ఆ పిల్లోడు ఈయన సైడే చూస్తున్నాడు, దిగిపోదామంటే. ఈ పిల్లోడా చేయి పెట్టిన పిల్లోడు ఏం చేశాడు తెలుసా? ఆ యవనస్తుడు చూస్తే ఏడుస్తున్నాడంట. ఈ అబ్బాయి ఏడుస్తున్నాడంట. అర్థం కాలేదు, ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు? గట్టిగా ఏడుస్తున్నాడంట. ఈ అబ్బాయి ఏడుస్తున్నాడంట. అరే వీడెందుకు ఏడుస్తున్నాడు, వీనికేమొచ్చింది, వీని కడుపు నొప్పి వచ్చింది, ఏమొచ్చిందో, వీనికి ప్రార్థన చేయలేప్పుడు అనుకుంటున్నాడంట. ఈ చేయి పెట్టాడు కదా, చేయి పెడితే అక్కడ కనుబొమ్మలు లేవు, కనురెప్పలు లేవు. ప్రార్థన చేస్తుండగా కనుగుడ్లు కనురెప్పలు 2 అక్కడికి వచ్చేసాయంట. హల్లెలూయా. అందుకు ఆ 2 వేలు అట్లే పెట్టి ఆడ ఫామ్ అయిన గుడ్లను చూసి ఏడవడం మొదలుపెట్టాడంట. అప్పుడు ఈమె అంటుందంట, హల్లెలూయా. అప్పుడు అర్థమైంది సేవకుని ఏదో జరిగింది. పిలుచుకొని వచ్చి చూస్తే కనుగుడ్లు కనురెప్పలు 2 వచ్చేసాయంట. ఎందుకు చెప్తున్నాను తెలుసా? విశ్వాసం సేవకునిలో లేదు, విశ్వాసం ఆమెలో ఉంది. దేవుని అడగడం ఆమెకు చేతనవుతుంది. ఈ విధేయత చూపడం సేవకుని లేకపోతే అక్కడున్న వాలంటీర్కి ఉంది. దేవుడు చూశాడు, అడిగేటువంటి ఒక స్త్రీ ఉంది, విధేయత చూపేటువంటి ఒక వాలంటీర్ ఉన్నాడు, చాలు ఐ కెన్ డూ ఎ మిరకల్. సేవకుల్లో విశ్వాసం లేదు, సేవకుల్లో విధేయత లేదు. దేవుని బిడలారా, ఈరోజు సేవకుల్లో లేకపోయినా నీ జీవితంలో నా జీవితంలో విధేయత అడగడం ఈ 2 ఉన్నట్లయితే ఈరోజు దేవుడు అంటాడు, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. హల్లెలూయా. ఈరోజు దేవుని ఒకటే నమ్ముదాం. ప్రభువా నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు అద్భుతం చేయగలవు, నువ్వు మేలు చేయగలవు. ఐ బిలీవ్ ఇన్ యూ లార్డ్. నీ శక్తిని నేను నమ్ముతున్నాను ప్రభువా అని నువ్వు నమ్మగలిగితే, ఆయన అడగగలిగితే, ఆయనకు విధేయత చూపించగలిగితే, నీ ఖాళీతనాన్ని చూపించగలిగితే గాడ్ కెన్ డూ ఎ మిరకల్. ఈరోజు ఆ జీవితం కోసం దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? ఎ మిరకల్ ఇన్ మై హౌస్. నా ఇంటిలో ఒక అద్భుతం జరగాలి. నేను ఈరోజు నిన్ను అడుగుతున్నాను ప్రభువా, నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు. ప్రార్థన మరి అలాంటి జాగ్రత్తతో కూడినటువంటి స్పందన మా జీవితంలో ఉండాలి ప్రభువా, మా జీవితంలో ఉండాలి ప్రభువా.
మా జీవితంలో ఉండాలి ప్రభా. అందరం కలిసి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతి మీకే స్తోత్రాలు. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం దేవుని అడుగుదాం. లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలారా, మరియలాగాను కనపడాలి దేవునికి. ఆ విధేయత చూపిన పరిచారకుల్లాగాను కనపడాలి. మరియలాగా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే వ్యక్తిగాను ఉండాలి. రెండవదిగా విధేయత నీలో ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే చూస్తాడో దేవుడు ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా చేయగలడు. ఒక అవమానాన్ని తొలగించగలడు. అక్కరను తీసివేయగలడు. నేను దేవుని ఎందుకు స్తుతిస్తున్నానంటే మీరు అడగాలి, ప్రభువా నేను ఇన్ని రోజులు సరిగా ప్రార్థన చేయలేదు ప్రభా, మన్నించు. మరియలాగా ప్రతి దాన్ని దేవుని దగ్గర తీసుకొని వచ్చేటువంటి మరియలాగా నేను కనబడలేదు ప్రభా, నన్ను క్షమించు. రెండవదిగా నాలో నమ్మకం కంటే అపనమ్మకం ఎక్కువగా ఉంది. ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఏ రకంగా జరుగుతుంది, ఏదేదో తలంపులు ఉన్నాయి. అందుకే మిస్సింగ్ ద మిరకల్ లార్డ్. దేవా మీరే సహాయం చేయండి. నా జీవితంలో ప్రార్థన, నా జీవితంలో విశ్వాసం తండ్రి గొప్పగా మీరు దయచేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రెండింటిని అడుగుదాం, అద్భుతాలను కూడా అడుగుదాం. స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా. దేవా మా జీవితాల్లో ప్రార్థన లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఏమున్నా నాయనా, ప్రార్థన జీవితం చచ్చిపోయిన పరిస్థితిగా ఉంటే అప్పుడప్పుడు తండ్రి కొట్టగలాడే ప్రార్థన జీవితంగా ఉందేమో నాయన, అప్పుడప్పుడు చేసే ప్రార్థనలు కలిగి ఉన్నామేమో నాయన. మన్నించండి, మన్నించండి. ప్రతి విషయమందును ప్రార్థన విజ్ఞాపనలు చేసే ఆ గొప్ప భాగ్యం యేసు నామమందు మాకు ఇప్పటి నుండే ఉండును గాక, ఇప్పటి నుండే కలుగును గాక, ఇప్పటి నుండే ఉండును గాక. ప్రతి విషయంలో ప్రార్థించుదుము గాక, ప్రతి విషయంలో ప్రార్థించుదుము గాక. మా దేశం కోసం, మా బంధువుల కోసం, మా స్నేహితుల కోసం, మా కుటుంబ సభ్యుల కోసం, దాని పరిచయం వస్తున్న వారి కోసం ఏ అవసరత, ఏ కొరత, ఏ కొదో మేము విన్నా, లెట్ us respond లార్డ్. ప్రార్థించుదుము గాక, ప్రార్థించుదుము గాక, ప్రార్థించుదుము గాక. ప్రార్థించే మరియలుగా మారుదుము గాక. దేవా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి నాయన. మా ప్రార్థన జీవితం యేసు నామమున పెరుగును గాక. పట్టుదలతో కూడిన ప్రార్థన, స్థిరమైన ప్రార్థన, తన విశ్వాసము ప్రార్థన యేసు నామమందు మాలో నుండి వచ్చును గాక. దేవా మీరే సహాయం చేయండి. ప్రార్థన సమయాలు పెరుగును గాక. ప్రార్థించుదుము గాక. ప్రభు యొక్క సహాయాన్ని పొందుకొందుము గాక నాయనా. దేవానికే స్తోత్రము తండ్రి. అచంచలమైన విశ్వాసం ఆ పరిచారకుల్లో ఉన్నది నాయనా, మాకు కూడా దయచేయండి. దేవా మాకు కూడా విశ్వాసమును దయచేయండి ప్రభా. మారు మాట్లాడని విశ్వాసం, విధేయత మాకు కావాలి ప్రభా. నీవెవరవో తెలియదు ప్రభా వారికి, అయిన విధేయత చూపించారు ప్రభా. నీ శక్తి ఏంటో తెలియదు ప్రభా, అయిన విధేయత చూపించారు ప్రభా. వాళ్ళు చేయకూడదు ప్రభా, కానీ అది చేశారు నాయనా. వాట్ ఏ ఒబీడియన్స్ లార్డ్. దేవా మేము కూడా నాయనా అలాంటి విధేయత చూపించుదుము గాక. దేవా ప్రతి పరిస్థితిలో విధేయత, విధేయత మీకు చూపించేవారుగా మా జీవితాలు యేసు నామమున మార్చబడును గాక, మార్చబడును గాక. లెట్ అవర్ లైఫ్స్ బి చేంజ్డ్ ఇన్ ద ఒబీడియన్స్ లెవెల్ లార్డ్. ఆత్మీయ జీవితంలో విధేయతలో ఉన్నత స్థాయికి వెళ్ళుదుము గాక, ఉన్నత స్థాయికి వెళ్ళుదుము గాక. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఏ అద్భుతం ఎదురు చూస్తూ నీ దగ్గరకు వచ్చినా, ఐ బిలీవ్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్, విత్ ఆల్ మై ఫెయిత్ లార్డ్, ఐ బిలీవ్ ఇట్ లార్డ్. ఒక అద్భుతం వారి జీవితాల్లో అడుగుతున్న అద్భుతాలు జరుగును గాక. యేసు నామమందు జరుగును గాక. అది తల మొదలుగా అరికాల వరకు శారీరక అద్భుతమైతే యేసు నామమందు ఆ అద్భుతం ఇప్పుడు జరుగును గాక. ఆ నొప్పి, ఆ బాధ, ఆ యొక్క ఇన్కన్వీనియన్స్ యేసు నామమందు తొలగిపోవును గాక. ఎవ్రీ లెవెల్ షుడ్ బి నార్మల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా మీ కార్యాలు మీరు జరిగించండి. అపవాది క్రియలు లయమగును గాక, లయమగును గాక, లయమగును గాక, లయమగును గాక. సాతాను యొక్క కాడి ఇప్పుడు విరిగిపోవును గాక. సాతాను యొక్క అజెండా క్యాన్సల్ అయిపోవును గాక. సాతాను వ్యక్తులు తొలగిపోవుదురు గాక. సాతాను యొక్క ఉద్దేశములు విఫలమగును గాక. అవి ఆగిపోవును గాక యేసు నామమున.
అద్భుతమైన కార్యములు జరుగునుగాక. లెట్ మిరకల్స్ హ్యాపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ హీలింగ్స్ టేక్ ప్లేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ మైటీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ దర్ డే టు డే లైఫ్, ఇన్ దర్ బిజినెస్. యేసు నామమందు జరుగునుగాక. ఆర్థిక పరమైన అద్భుతములు జరుగునుగాక. ఆర్థిక పరమైన అద్భుతములు జరుగునుగాక. దేవానికే స్తోత్రం, స్తోత్రం. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరినీ, రాయబోతున్న వారిని మీ దగ్గర ఉంచుతుంటున్నాం. ప్రిపేర్ దెమ్ లార్డ్, లెట్ దెమ్ get a high percentage in the name of Jesus. యేసు నామమందు పొందుకొందురుగాక. యేసు నామమందు పొందుకొందురుగాక. దేవా, మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని నజరేయుడును సర్వోన్నతుడైన యేసయ్య మా ప్రతి ప్రార్థన మీరు విని మీ కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్.